పూలు ఇవ్వడానికి కవర్లో పువ్వులు మనూళ్ళే పుట్టి తిరిగి మన ప్రాంతాలకే ప్రధానోపాధ్యాయులు చాలా సంతోషంగా జరిగేయాలని కోరుకుంటున్నాం. అట్నే ఉపాధ్యాయ బృందానికి అందరికీ నమస్కారాలు. అందరు కలిసి పని చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక సమస్య ఉంటే సరే నేను పంచుకుంటున్నాను. చాలా మంది ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే దేవాలయాలు కానీ 100 కోట్లు ఇస్తుంది, పాఠశాల కంటే మాత్రం ఎవరు అభిప్రాయం చెప్పాలి లేదు. ఈ పాఠశాలే దేవాలయం గ్రామానికి.
పాఠశాలలో చదివిన వాళ్ళే ఎక్కడికో పోతారు, ఎక్కడో అభివృద్ధి చెందుతారు, అందరూ మన గ్రామానికి ఒక పేరు వస్తుంది. ఇదే విధంగా మరి రమేష్ గారి ఆధ్వర్యంలో పాఠశాల చాలా ముందుకు కోరుతూ भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंग विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जाहे तव शुभाशिष माहे गाहे तव जय गान जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे ऑर्डर जय बोलो भारत माता की जय बोलो भारत माता की जय बोलो भारत माता की जय जवान जय किसान जय जवान जय किसान जय बोलो भारत माता की आई लव इंडिया वी लव इंडिया आई लव इंडिया वी लव इंडिया आई लव इंडिया वी लव इंडिया ఈ రోజు 75వ గణతంత్ర దినోత్సవ జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమానికి హాజరైనటువంటి గౌరవ సర్పంచ్ గారు, ఎంపీటీసీ మెంబరు, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, వివిధ ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు అందరికీ కూడా 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేశ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయం లిఖించబడినటువంటి రోజు. మనకు సమాజానికి, పౌరునికి, దేశానికి, ప్రభుత్వానికి కావలసినటువంటి ఒక నియమ నిబంధనలు ఎలా ఉండాలి, ఏమిటి అనేటటువంటిది ఒక లిఖితపూర్వకమైనటువంటి ఆధారము ఈరోజు నుండి అమల్లోకి వచ్చింది. 1950 జనవరి 26 ఈ రాజ్యాంగం రచించడానికి కావలసినటువంటి సదుపాయాలు కానీ రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో కష్టపడి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి సుదీర్ఘమైనటువంటి రాజ్యాంగం రచించినటువంటి ఘనత మన ఆశాజ్యోతి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి దక్కింది. వారు సూచించినటువంటి ఆశయాలు మనము విద్యార్థులందరూ కూడాను ముఖ్యంగా కోరుకునేది సత్ప్రవర్తన కలిగినటువంటి విద్యార్థులుగా భావి భారత పౌరులుగా తీర్చిదిద్దబడతారని ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో చదివేటటువంటి పిల్లలందరూ కూడా సభాముఖంగా పేద దిగువ పేద ఉన్నటువంటి పిల్లలు ఇక్కడ చదువుతున్నారు. వాళ్ళందరూ కూడా మరి సమాజం నిర్మించాలంటే అందరూ కూడా అభివృద్ధిలోకి రావాలి, అందరూ ఎదగాలి, అందులో కూడా సమానత్వం సాధించబడాలి. అది కేవలం ఒక విద్య ద్వారానే సాధించబడుతుందనేటువంటి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఈ పాఠశాలలో చదివి ఈ పాఠశాలలో మరి అడ్మినిస్ట్రేషన్ రావడానికి మరి అవకాశం ఇచ్చినటువంటి మరి అవకాశము అదృష్టంగా వచ్చిందో మరి యాదృష్టంగా వచ్చిందో ఏ రకంగా వచ్చిందో దాన్ని మాత్రం ఏదైనా ఛాలెంజ్ అందరూ నా వాళ్ళే. ఈ పాఠశాల అభివృద్ధిలో కీలక భాగస్వామ్యం పోషించి మన ఊరును, మన పిల్లలను, మన సమాజాన్ని, మన ఊరిని అభివృద్ధి చేసుకోవడానికి అందరూ సర్వశక్తుల్లో మీరు కోఆపరేట్ చేస్తారని, నా శక్తి వంచన లేకుండా నేను ప్రయత్నం చేస్తానని, నా విధి నిర్వహణలో ఎటువంటి లోపాన్ని నేను మా పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయ బృందం తరఫున మనస్ఫూర్తిగా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొంత సమయాన్ని మాకు కేటాయించినట్లయితే సరే జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమానికి పిలిచి సమస్యలు మీ ముందుంచడం సబబు కాదు. మాకున్నటువంటి అవసరాలు కానీ సమస్యలు కానీ మళ్ళీ ఒకరోజు మీకు ప్రత్యేకంగా ఇన్విటేషన్ పంపించి మీ
మీటింగ్ రోజు మాకున్నటువంటి సమస్యల సాధన ఏ విధంగా ముందుకెళ్దామనేటటువంటి చర్చించుకున్నాం. మరి గణతంత్ర దినోత్సవం సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేయబడినటువంటి క్రీడా పోటీలు ఉన్నాయి. ఆ క్రీడా పోటీలు లో ప్రథమ ద్వితీయ బహుమతులు ప్రతిభ కనపరిచిన వాళ్ళకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. తర్వాత పాఠశాల మరి అన్ని దానం కంటే మరి అన్నదానం గొప్పది అంటారు, అన్నదానం కంటే కూడా విద్యాదానం గొప్పది అంటారు. ఈ పాఠశాల విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని గౌరవ మరి ప్రాదేశిక మెంబర్ ఎంపీటీసీ గారు మరి ఎంతో విలువైనటువంటి బుక్స్ మా పాఠశాలకి డొనేట్ చేయడానికి ముందుకు వచ్చారు. వారికి మా పాఠశాల ఓకే మర్చిపోయారు. ఈ సందర్భంగా ఎవరన్నా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసింది ఇంట్రెస్ట్ ఓకే కాదనట్లేదు. ఏంటంటే వచ్చినటువంటి గ్రామ పెద్దలు, ఎంపీటీసీ గారు, మా ఉపాధ్యాయులు మరియు తోటి విద్యార్థులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకటి ఏంటంటే మన ఈ 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అంటే మనం ఈరోజు ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి స్వాతంత్రాన్ని తెచ్చుకున్నాం అనే దాని మీద మనం ప్రతి ఇయర్లీ సంవత్సరం కూడా ఇలాంటి ప్రోగ్రాలు చేసుకోవడం జరుగుతుంది. అంటే మనకు వచ్చినటువంటి స్వాతంత్రంలో మనకు ఎంతవరకు న్యాయం జరుగుతుందనే పక్కన పెడితే ప్రస్తుతం ఏంటంటే మన కళ్ళ ముందు ఉన్నటువంటి కొన్ని సమస్యలని ఇప్పుడు విద్యార్థులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు కానీ, తర్వాత టీచర్స్ కొత్త కానీ దాని గురించి చిన్న స్కూల్లో హెడ్ మాస్టర్ గారు కొంత సమయం ఇస్తే మాట్లాడదామని మా సమస్యల గురించి మాట్లాడదామన్నారు. సార్ ఇక్కడ హెడ్ మాస్టర్ గారు సార్ ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో సమస్యల గురించి చెప్పాలని చెప్పడానికి ఆ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత కానీ మళ్ళీ ఒక రోజు టైం ఇచ్చి చేస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈరోజు మనం వచ్చినటువంటి గ్రామ పెద్దలు ఆల్ పార్టీస్ కానీ వార్డ్ మెంబర్లతో సహా పాలక మండలితో సహా అందరం కూడా అటెండ్ అయినాం. మళ్ళీ ఒక రోజు టైం ఇస్తే ఆ టైంలో వాళ్ళు రాకపోవచ్చు. ఒకటి ఏంటంటే ఆ సమస్యలను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దాని మీద నెక్స్ట్ ఏ కార్యక్రమం అనేది తర్వాత తీసుకోవచ్చు. కానీ పెద్ద స్కూల్ కానీ సమస్యలను ఎక్స్ప్లెయిన్ చేయవలసిందిగా కోరుకుంటాను. మాకు ఈ పాఠశాలకైతే ముందు ఎంత కాంపౌండ్ వాళ్ళు కావాలి మొదటిది. నేను ఒక రూట్ తీసుకురావాలంటే ముందు నాకు సెక్యూరిటీ కావాలి. ఆ తర్వాత దురదృష్టవశాత్తు పాపం అమ్మాయి 2 నెలలు మంచి నీట్గా ఉంచగలిగింది పాఠశాల హైజీన్ శానిటేషన్. దురదృష్టవశాత్తు అమ్మాయి చనిపోవడము, ఆ తర్వాత కొంచెం శానిటేషన్ విషయంలో ఇబ్బంది కాలేదు. అది మెయిన్గా ఈ అకాడమిక్ ఇయర్. ఇక మాకు ఏప్రిల్ తర్వాత ఇద్దరు రిటైర్ అవుతారు కాబట్టి సబ్జెక్ట్ టీచర్ కొరత అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడైతే ప్రజెంట్గా నడుస్తుంది. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి మాత్రం సబ్జెక్ట్ టీచర్లు కొరత ఉంది. ఇక ఆర్థిక పరమైనటువంటి భారం పడి ఉన్నాయి మిగతా అన్నీ కూడా. ఫర్నిచర్ అయితే లేదు, పిల్లలు కూర్చోవడానికి బెంచ్లు కానీ ఇటువంటి ఏర్పాట్లు అయితే లేవు. కనీసము ఒక క్లాసుకు 2 క్లాసులకే సరిపడా ఫర్నిచర్ అరకొర వసతుల మధ్యనే ఉండడం జరుగుతుంది. తర్వాత డ్రింకింగ్ వాటర్ ఒకటి ఇబ్బందికరంగా ఉంది. ఆ డ్రింకింగ్ వాటర్ ఒకటి కంట్రోల్ చేయగలిగితే పిల్లల్ని ఎవరిని కూడా 4:40 దాకా బయటకు వెళ్ళని. ఈ సమస్యలు అయితే ప్రాథమికంగా ఈ సమస్యలు మరి మీ యొక్క శక్తి మేరకు మీ కోఆపరేషన్ అనేటటువంటిది మీ నుండి సమస్యల మీద ఇప్పుడు సెక్రటరీ గారు, సర్పంచ్ గారు అయిపోయిన తర్వాత హెడ్ మాస్టర్ గారు, కార్యక్రమ అధ్యక్షుడు హెడ్ మాస్టర్ గారు, సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, గ్రామ పెద్దలు, వార్డ్ మెంబర్స్, అలాగే ఉపాధ్యాయులు, విద్యార్థులకు ముందుగా 75వ గణతంత్ర దిన శుభాకాంక్షలు నా తరఫున మరియు
పాలకవర్గం తరఫున తెలియజేస్తూ ఈరోజు సరే నేను కలగనేవాడిని ఇప్పుడు మన ఊరి నుంచి బాగా ఎంప్లాయీస్ ఎదగాలి, మన ఊరి నుంచి ఎంప్లాయీస్ కావాలని అయితే ఈరోజు సరే కొంతమేరకు మన స్కూల్లో చదివి మన గ్రామానికి చెందిన వ్యక్తి మన స్కూల్కి హెడ్ మాస్టర్ రావడం చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే మద్దులపల్లి అన్ని రంగాల్లో ముందున్నాం, ఎక్కడైనా గర్వంగా చెప్పుకుంటే ఏది ఎక్కడైనా రాజకీయంగా కానీ వ్యవసాయంగా కానీ క్రీడాపరంగా కానీ అన్ని రకాల్లో కూడా మద్దులపల్లి ఇక్కడ నుంచి మొదలు పెడితే ఢిల్లీ వరకు కూడా మద్దులపల్లి అంటే పర్లేదనే ఉన్నది. కానీ ఉద్యోగ విషయాల్లో మాత్రం చాలా వెనకబడి ఉన్నాం. పక్కన చిన్న కుగ్రామైన లాలియా తండ్రితో కూడా పోటీ పడలేకపోతున్నాం. అది కొద్దిగా బాధాకరంగా ఉంది. ప్రతిసారి ఏ జెండా వందన ఏం జరిగినా మెయిన్ నా బాధ అదే. ఎందుకంటే అన్ని విషయాల్లో రాణించి ఉద్యోగ విషయాల్లో చూసుకున్నప్పుడు చాలా తక్కువ పర్సెంట్. పక్కన లాలియా తండ్రిని తీసుకుంటే ఇంటికి ఎంప్లాయ్ ఉన్నారు ఖచ్చితంగా. కానీ అదే మద్దులపల్లి తీసుకుంటే మొత్తం ఊరు మొత్తం చూసుకున్నాం 15-20 మంది లోపే ఉంటారు. కాబట్టి విద్యార్థులు తర్వాత ఉపాధ్యాయులు దాన్ని ఛాలెంజ్గా తీసుకొని ఇప్పుడు వ్యవసాయ పరంగా చూసుకుంటే ఖమ్మం జిల్లాలో మద్దులపల్లి 1-2 స్థానం ఉండొచ్చు. మేము కష్టపడి పోటీ పడి వ్యవసాయం చేపిస్తున్నాం, అన్ని రంగాల్లో ఉన్నాం. కాబట్టి పిల్లలు దాన్ని అర్థం చేసుకొని వాళ్ళ తల్లిదండ్రులు పొద్దున్నేసి అప్పటికే తోటకి వెళ్ళారు, సాయంత్రం 6-7 ఇంటికి రారు. మనోళ్ళంతా ఇప్పుడు ఏదో స్కూల్కి వస్తున్నది కాకుండా ఈ విషయాన్ని మీరందరూ దృష్టిలో పెట్టుకొని పెద్ద పిల్లలు అయ్యారు. ఖచ్చితంగా చదివి మన ఊరికి కూడా ఒక పేరు ప్రతిష్ట చేయాలి. అదేవిధంగా హెడ్ మాస్టర్ గారికి నేను చెప్తున్నాను, కనీసం ఇప్పుడు నేను 2 సంవత్సరాలు ఎంపీటీసీగా 3 పర్యాయాలు విద్యా కమిటీ చైర్మన్ చేశాను. ఏ టైంలో ఎనీ టైం ఎప్పుడు పిలిచినా ఏ రకమైన సహాయానికైనా సిద్ధంగా. ఎందుకంటే పోయినసారి చాలా సమస్యలు ఎదుర్కొన్న వంటపల్లి సమస్య కానీ ఈ గ్రౌండ్ బురద రోడ్డు పోపీయడం కానీ ఇవన్నీ హెడ్ మాస్టర్ గారు పిలిచి చెప్తే మా శక్తి మేరకు సాయం చేసేవాళ్ళం. అదేవిధంగా ఇప్పుడున్న హెడ్ మాస్టర్ గారు కూడా చెప్తే ఏమనుకుంటారు ఏంటో అనే సమస్య లేకుండా ఏదన్నా తక్కువ గవర్నమెంట్ రెడ్డి గారు రావాలి. సమస్య ఏంటంటే నేను మాతోటి ఉన్న పాలకవర్గం కానీ మిగతా వాళ్ళు కూడా అందరూ వచ్చి మీకు సహకరించడానికి స్కూల్ విషయంలో ఏ టైం అయినా రెడీగా ఉంటాం. కాబట్టి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ సమస్య ఉన్నా వెంటనే కబురు పెట్టి మన సీపర్ లేరంటే తిరిగి సర్పంచ్ గారు మేము అంటే అక్కడ మాట్లాడి ఒప్పు చెప్పాను. దురదృష్టవశాత్తు అవగాహన తెలిపారు. మళ్ళీ ప్రయత్నం చేద్దాం. వంట మనిషి లేకపోయినా కానీ అవసరం మా చేతికి 10,000 రూపాయలు ఇచ్చి ఆ వంట మనిషిని కూడా ఖర్చులు ఏమైనా ఏర్పాటు చేసిన చరిత్ర చాలా ఉంది. కాబట్టి చాలా మంచిగా మమ్మల్ని వినియోగించుకున్నారు. మీరు కూడా అదేవిధంగా ఏ టైం ఏ చిన్న సమస్య వచ్చినా స్కూల్లో ఏ విధమైన విద్యార్థుల మధ్య కానీ మనకి పనికి సంబంధించిన సమస్య కానీ ఎలాంటి సమస్య ఉన్నా ఒక ఫోన్ కాల్ చేస్తే ఏ టైం అయినా మేము ముందుంటాం. దానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి దాన్ని ఉపయోగించాలని కోరుకుంటూ మన పిల్లలు చాలా సున్నితంగా తయారు అప్పుడే కలుగుతున్నాయి. కాబట్టి ఈ అవకాశాన్ని జరుగుతూ ముగిస్తున్నారు. ఇంకొకటి సార్, ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా మొత్తం హైలీ క్వాలిఫైడ్. ఎవరు కూడా విద్యార్హత విషయంలో ఎటువంటి రాజీ లేదు. దాన్ని అమలు చేయడంలో తేడా ఉంటుందేమో తప్ప మొత్తం కూడా ఉన్నత విద్యను అభ్యసించి పోటీ ప్రపంచంలో నెట్టుకొని వచ్చినటువంటి వాళ్ళు. పిల్లల్లో ఇక్కడ గమనించింది ఏంటి అంటే, నేను ఈ ఊర్లో ఉండి ఈ పిల్లల్ని స్టడీ చేయడం అంటే కలిసి పనిచేస్తే తెలుస్తుంది తత్వం. రెగ్యులారిటీ మాత్రం వాళ్ళు వంట పడట్లేదు. ఒక చిన్న ఫంక్షన్ ఉంది అంటే పదారే ఆగిపోతుంది. ఇంతకు ముందు హాజరు రిజిస్టర్ చేసేసారు. మొత్తం ఫేస్ అక్కడ ఫోటో పంపిస్తున్నాం. అక్కడ నుండి మాకు పడుతుంది. మేము వెళ్ళిపోవడం అందుబాటులో ఉన్నట్లేదు. తల్లిదండ్రులకు కూడా మీరు కాస్త ఫలానా వాళ్ళని పేర్లు చెప్తాము, మీరు కూడా వాళ్ళని కాస్త మీ వంతుగా మీరు కూడా ఒక దాన్ని తీసుకురావడానికి మాకు కోఆపరేట్ చేస్తారని ఈ సభాముఖంగా తెలియదు. హాజరు 90% దాటలే నేను వచ్చిన తర్వాత. 5 నెలలు 89, 84, 81 మించట్లేదు. ఒక చిన్న ఫంక్షన్ ఉందంటే 2 రోజులు ఆగుతున్నాను. గైరు హాజరు విషయంలో మాత్రం నేను సెట్ చేయలేకపోతున్నాను. వాళ్ళు అవుతుందా లేదా అదొక్కటే భయం నాకు. అది ఏది లేదు. స్కూల్లో నిలబెట్టడం ఏంటి దాన్ని అనుకోని పనిష్మెంట్ ఉంటేనే భయం ఉండదు. పేరెంట్స్ మీటింగ్ పిలిస్తే రోజు బడికి వచ్చే వాళ్ళే వస్తున్నారు, బడికి రాని పేరెంట్స్ రావట్లేదు. అది మెయిన్ డ్రాబ్యాక్. ఈనాటి
75వ గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గారికి, అలాగే ఈ గ్రామ ప్రథమ పౌరురాలు సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు, వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులకి, గ్రామ పెద్దలకి, భావి భారత పౌరులు దినాలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేను ఈ 5 సంవత్సరాల కాల వ్యవధిలో ఇదే మద్దులపల్లి హై స్కూల్లో, అదే ప్రైమరీ పాఠశాలలో విద్యాభ్యాసాన్ని అభ్యసించడం జరిగింది. ఆ తర్వాత ఈ మద్దులపల్లి గ్రామ ప్రజల ఇష్టం మేరకు ఈ యొక్క మండల ప్రాదేశిక నియోజకవర్గానికి ఒక ఎంపీటీసీగా ఎన్నికవడం మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. అప్పటి నుంచి నాకు ఈ గ్రామ ప్రజలందరూ కూడా సహకరిస్తూ ఎక్కడ కూడా రాజకీయ ప్రమేయాన్ని చూపించకుండా మద్దులపల్లి హై స్కూల్కి కానీ, ప్రైమరీ స్కూల్కి కానీ, ఎస్టీ ప్రైమరీ స్కూల్ కానీ పాఠశాలలోని ఏ కార్యక్రమం చేసినా కూడా ఎక్కడ కూడా అభ్యంతరాలు సృష్టించకుండా నా వంతు స్వేచ్ఛగా నాకు సహకరించినటువంటి నాయకులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మద్దులపల్లి హై స్కూల్కి నేను ఇచ్చేటువంటి పుస్తకాలు చాలా విలువైనవి. 1 లక్ష కానీ 1,50,000 రూపాయలు పెట్టినా కూడా రానటువంటి పుస్తకాలు. ఈ యొక్క పుస్తకాలు నేను లైబ్రరీ రూపంలో మన మద్దులపల్లి హై స్కూల్కి రేపు పిల్లలు ఆ పాఠ్య పుస్తకాలే కాకుండా రేపటి నాడు బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి అంశాలు, అలాగే కాంపిటేటివ్ సంబంధించినటువంటి అంశాలు కూడా ఇక్కడి నుంచే చదువుకొని రేపటి నాడు మంచి స్థాయికి ఎదగాలని ఇప్పుడే మన ఉప సర్పంచ్ గారు చెప్పారు. నేను చదువుకున్న రోజుల్లో ఉప సర్పంచ్ గారు మాకు విద్యా కమిటీ చైర్మన్ గారు. అప్పటి నుంచి అనేక కార్యక్రమాలు ఉన్నాము. ఇక్కడ మా గురువు గారు గోపాలకృష్ణ గారు ఉన్నారు, వెంకటేశ్వర గారు ఉన్నారు, ఎంతో ఈరోజు చాలా పుస్తకాలు ఎలాంటి ఒక్కొక్కసారి చూసుకోండి. స్వామి వివేకానంద సర్పంచ్ గారు, ఇందిరాగాంధీ గవర్నమెంట్ గారు, సంకల్ప శక్తి దాని వికాసం, ఆలోచన శక్తి, కుమ్మరి నర్సయ్య అన్న, అన్ని అంశాలు సంఘం సంఘటితంగా ఎట్లా ఏర్పాటు అవ్వాలి. లోకల్ మల్లన్న ఇది చదువుకు సంబంధించింది. మన హెడ్ మాస్టర్ మ్యాథమెటిక్స్ పురాణాలు జీవన మార్గదర్శనములు పాలకుర్తి రామూర్తి గారు, గాలి బుడగలు కథలు పెద్దన మీరు రావాలి, కథలు చెప్పాలి. అల్లూరి సీతారామరాజు ఉప సర్పంచ్ గారు, కడుపు మండిన గోస, అభిమన్యుడు, కొమరం భీం అన్న, షిరిడి సాయిబాబా. ఇవే కాకుండా ఇంకా చాలా రకాల పుస్తకాలు మనకి స్కూల్లో వైజ్ఞానిక రూపకాలు గోవింద మోక్ష సన్యాస గీతము రీసెంట్గా రేపమ్మాలు పిల్లల భాష ఉపాధ్యాయులు మన తెలుగు అందరూ వచ్చారు. అందరికీ నా యొక్క అభినందనలు. ఇలాంటి పుస్తకాలు ఎన్నో అంశాలు ఉన్నాయి. 100 పుస్తకాలు ఉన్నాయి. ఎవరు కూడా తీసుకెళ్ళినా గారి పర్మిషన్ లేకుండా దయచేసి ఏ ఒక్క విద్యార్థి కూడా ఇంటికి తీసుకెళ్ళినా మనకి తీసుకొచ్చి ఇవ్వండి. అలాగే ఉపాధ్యాయులు కూడా మాకు చాలా తెలివైన వాళ్ళు. ఇక్కడ ఇంతకుముందు తెలుగులో కూడా చాలా తెలివైన వాళ్ళు. వాస్తవానికి ఈ పుస్తకాలు చూసిన తర్వాత కూడా ఉపాధ్యాయులు కూడా ఈ పుస్తకాల మీద బాగా ఇష్టపడతారు. ఎందుకంటే అందరూ కూడా ఏజ్కి దగ్గర పడ్డ వాళ్ళు. 100% ఈ పుస్తకాలు ఎవరు వదిలిపెట్టారు. ఏ చెట్టు కింద చేతి మీద కూర్చొని ఎక్కడికి వెళ్ళిపోయిన పుస్తకాలు చదివేటువంటి అంశాలు ఉన్నాయి ఇందులో.
దయచేసి అందరూ కూడా మీరందరూ కూడా చదివి మంచి స్థాయికి ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించారు. ఈ కార్యక్రమంలో లైబ్రరీకి సంబంధించినటువంటి పుస్తకాలు వితరణ చేసినటువంటి గౌరవ ఎంపీటీసీ గారికి మా పాఠశాల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ గమనించింది ఏంటి అంటే పిల్లల్లో సెల్ మీద ఉన్నటువంటి నాలెడ్జ్ జనరల్ నాలెడ్జ్ అయితే బిలో 5% ఉంది. నేను ఇక్కడ గమనించింది ఇక్కడ పిల్లలు ఎందుకు కాంపిటేటివ్లో కొంచెం ముందడుగు వేయలేకపోతున్నారంటే జనరల్ నాలెడ్జ్ అసలు బేసికే లేదు. కొంచెం ఆ వేలో కొంచెం నేను వెళ్దాం అనుకుంటే వాళ్ళకి కొంచెం వెగటగా ఉంటుంది. వాళ్ళు ముందుకు వస్తే మాత్రం వాళ్ళకి కావాల్సినటువంటి జనరల్ నాలెడ్జ్ విషయంలో కొంచెం బేసిక్ పెడదాము అనే వరకు దాన్ని పక్కదోవబడుతుంది. అది వాళ్ళకు రుచించట్లేదు. ఈ పుస్తకాలన్నీ కూడా నేను హెడ్ మాస్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. ఈ పుస్తకాల పూర్తి బాధ్యత హెడ్ మాస్టర్ గారు తీసుకోవాలని చెప్తూ మంచి విలువైనటువంటి బహుమతి మాకు అందజేశారు. దీన్ని మా శక్తి వంచన లేకుండా మేము దీన్ని వినియోగించుకొని విద్యార్థులకు మరియు మాకు ఉపాధ్యాయులకు కూడా ఉపాధ్యాయులు కూడా నిత్య విద్యార్థి దాన్ని కూడా వినియోగించుకుంటామని సభాముఖంగా తెలియజేస్తూ ఈ లైబ్రరీ ఇన్ఛార్జి ఉన్నటువంటి మేడం గారు సారు దీన్ని స్పెషల్ స్టాక్ రిజిస్టర్లో ఎంటర్ చేసి దీని యొక్క ఆదిమాయిషి మీ ఆధ్వర్యంలో నడపవలసిందిగా కోరుతున్నాను. ఇంకా ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే ఈ సభను ఉద్దేశించి తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా సమస్యలు కూడా అసలు పునాది అదైతే ఆ పునాది దగ్గరే ఉపాధ్యాయులు తక్కువ ఉండడం వల్ల సమస్యలుగా ఉంటుంది. ఇందులో ఉన్నప్పుడే ఇబ్బంది పడుతుంటే ఉన్న ఒక ఉపాధ్యాయులు ప్రమోషన్ లేకపోయారు. ఈ ట్రాన్స్ఫర్లు ఆగిపోవడం వల్ల కొత్త వాళ్ళు ఎవరు రాలేదు. డబ్బు రావాలి. మన ఊరు మన వాటి పనులు వచ్చింది చాలా వరకు అయిపోయినాయి కానీ పూర్తి చేస్తారు. ఆ కొంచెం పనులు కూడా పూర్తి చేస్తే ఈ పాఠశాలకు ఇంత ఉపయోగకరంగా ఉంటుంది. పిల్లలు బయటికి వెళ్ళాలని చేయాలని ఇబ్బంది పడతారు. ఇలా సంవత్సరం చేస్తారనుకుంటాను. అలానే తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ చిన్నపిల్లలు కానీ ఉంటే వాళ్ళు ఇక్కడ అవటం వల్ల ఒత్తిడికి కొంచెం ఒకసారి కొంచెం పిల్లలు అవుతాయి మాట ఏంటంటే ఎమ్మటే తల్లిదండ్రులు గొడవ పెడుతున్నారు. అలాంటి తగ్గించుకోవాలి. ఏం చెప్తున్నావు ఏం కలుపుతున్నావు అనేది కూడా గమనించుకోవాలి. వాళ్ళ బండి రిపేర్ వచ్చింది. స్టూడెంట్ చేశారు ఆ లెక్క చూస్తే ముగ్గురు ఉండాలి. 20 ముగ్గురు ఉండాలి. ఇద్దరే ఉన్నాం కానీ క్లాసులు 5 ఉన్నాయి కదా. క్లాసులు 5 ఉన్నప్పుడు ఇది సబ్జెక్ట్ చెప్పాలన్నప్పుడు తేడా వస్తుంది. క్లాస్ రూమ్స్ ఉన్నాయి కదా, బాగానే 10 రూమ్స్ ఉన్నాయా? 10 రూమ్స్ ఉన్నాయా? పిల్లలు రేట్లో చెప్తున్నారు కానీ ఉన్నట్టు కదా, అన్ని కొత్త రూమ్సే. అవి కొత్తయా? ఈ పడేసి కట్టినవి ఇవి కూడా పడేసి కట్టినది ఇది కూడా. మేము చదివినప్పుడు ఇట్లా బార్కస్ ఉంటాయి. ఇంకోటి వంటకాడ కూడా ఉందా? రైతు వేదిక కాడ అయిపోయినాక ఇది అయితే ఆడెవరుంటారు ఇప్పుడు? ఎవరుండరు సర్పంచ్ ఎవరైనా పెద్ద ఊళ్ళోనే పెట్టుకోవాలి. నువ్వు అక్కడెక్కడో పెడితే అమృత సరోవర్ కింద అక్కడ అది అమృత సరోవర్ కింద పెట్టారు కదా అది గద్దె గోళ్ళు గద్దె గోలు కొట్టారు. ఎవరు గోలు కొట్టారు? గొడ్ల దాంట్లో మొక్కలు మంచిగా నాటాల.
దానికి దారి కూడా ఉపాధిలో పెట్టి మంచి నీట్గా చేయాలి. ఆ రాళ్ళని బీగిరటక మళ్ళీ అన్నీ ఏమైంది అది మొత్తం ఆడికి మొత్తం ఫోటో పెట్టాలి ఉందండి. మీరు అయిపోతుంది. నేను అక్కడ జెండా పెట్టి వస్తున్నాను, మీరు ఇక్కడ సార్ ఇంకా లేట్ అవుతుందా? రైతు వేదిక కాడ ఉంది చూసుకుని పోవాలి. ఇక్కడ సార్ ఓ పని చేయి, రైతు వేదిక కాడికి పోయేటప్పుడు ఆ పందర్ని ఆడికి వస్తారు అందరు ముందు ఉంటే పోయి ఆ రోడ్డు మీద ఉండు పిల్ల అందరు ఆపు అక్కడ ఉండి పో ఆడ ఆపు అందరు నేను కూడా వస్తా. ఎస్టిమేషన్ ఆడిదా పెట్టినావు మొత్తం అక్కడదా పెట్టు అలుగురిదా పెట్టినావు. ఎప్పుడు స్టార్ట్ చేస్తావు మరి? మొత్తం కూడా 200 మంది కూడా లేరు పిల్లలు. 100కి ఎక్కువనే ఉంటారు. పో చేయి పో, మీరిద్దరు పోండి. వాడికి వాడు చేస్తాడు మైనారిటీ ఆడికి ఏడాడ కప్పిని తీసుకొచ్చి ఆడేం చేస్తున్నారా? ఆడేం చేస్తారు? ఆడేం చేస్తారు? ఇచ్చారా గ్రామ పంచాయతీలు మనకి? ఇవ్వాలా మాకు గ్రామ పంచాయతీ ఇచ్చిందిగా. మీరందరూ వచ్చేసిరా, మీరు రెడీ చేయకముందు. తీసుకుని వద్దాం సర్పంచ్ గారిని. ఇల్లు సర్పంచ్ గారికి ఆడ కప్పుతాంలే, జగదీశ్ కప్పుతాంలే. బాగా పని చేస్తున్నా జగదీశ్ అని కప్పుదాం. లేకపోతే ముత్తిలింగం పోతాం. ముత్తిలింగం గారు మీకు సన్మానం చేస్తాం. ఆడ అక్కడ అలుగురు పెట్టి ఉన్నావుగా, సన్మానం చేస్తాం.